లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలోని దక్షిణ ప్రాంతాలని సూచిస్తుంది. పురావస్తు శాస్త్రవేత్తలు మరియు ఆంథ్రోపాలజిస్టుల విశ్లేషణ ప్రకారం మొట్టమొదటి దక్షిణ భారతీయులు ఆఫ్రికా నుండి వలస వచ్చిన వేటగాళ్ల సమూహం. వీరిని హోమోసేపియన్లు అంటారు. సుమారుగా 1,20,000 సంవత్సరాల నుండి 74,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి అరేబియా ద్వీపకల్పం ద్వారా భారతదేశానికి వచ్చి ఉండవచ్చునని శాస్త్రవేత్తల అంచనా. పురాతన శిలాయుగ మానవులు భారతదేశంలో మంచుయుగం చివరిలో నివసించారు. రాయి, ఎముకలు మరియు కలప పనిముట్లను వేటాడేందుకు మరియు ఆహారాన్ని సేకరించేందుకు ఉపయోగించారు. వారు సంచార సమాజాల్లో నివసించారు.